అది ఇప్పుడు వచ్చింది మీకు ఎనర్జీ. అంత నీరసంగా ఉన్నారు? నీరసమేం లేదా? ఈరోజు ఉపవాసాలా? అట్ల దద్దా, ఉండ్రాలు దద్దా అంటే ఉపవాసం ఉంటే ఏంటి? నాలంటే మళ్ళీ నాకే వేసేస్తున్నారు వీళ్ళు. ఉండ్రాలు దద్ద అంటే చేస్తే భర్తలు బాగుంటారా? పిల్లలు కూడా బాగుండాలని కోరుకుంటారా? చెప్తా రెండింటి గురించి. భర్తలు బాగుండాలన్నా పిల్లలు బాగుండాలన్నా ఏం చేయబోతున్నాం అన్నారు. ముందుగా వేదిక పైన ఉన్న ఫస్ట్ సెషన్ ఇక్కడ ఈ 4 వార్డ్స్ సంబంధించి 1, 2, 49, 50 వార్డ్, ఈ 4 వార్డ్స్ కలిపి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెడుతున్నాము. సో అంతకుముందు కూడా మీరు చూస్తుంటారు, మన లాస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 100 డేస్లో 3 నెలలలో మేము మాకు అచీవ్మెంట్స్ వచ్చినాయి, ఇంకా ఫ్యూచర్లో మేము ఏమేమి కమిట్ చేస్తున్నాము, దీనికి ప్రజా వరకు తీసుకెళ్ళి ప్రజాతో డిస్కస్ చేసి వాళ్ళకి కూడా సందర్భాలంతా తీసుకొని మేము విజన్ డాక్యుమెంట్ కూడా రెడీ చేస్తున్నాము. సో దీని భాగంగా గత 100 రోజులు, గత 3 నెలలతో ఏదైతే ఉందో దానికి ధీటుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల కార్యక్రమం, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముందుకు తీసుకొచ్చారు. మీరు చూశారు, ఏదైతే మొన్న వరదల్లో మరి 10 రోజులు కలెక్టర్ ఆఫీసులోనే వేదిక తీసుకొని అధికారులందరినీ కూడా సమిష్టిగా మరి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడికి అధికారులు మొత్తం అందరినీ యంత్రాంగం చేసి 10 రోజులు స్టీమ్ వేయడం జరిగింది. అలాగే అందులోనూ భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి మేము పనిచేయడం కూడా జరిగింది. ఇంచుమించు 4-5 రోజులు అక్కడ మాకు అప్పచెప్పిన వార్డుల్లో మేము కష్టపడి పనిచేయడం జరిగింది. అలాగే అందరూ కూడా బాగా కష్టపడ్డారు. ఏదైతే మరి పెన్షన్ కార్యక్రమం చూసుకుంటే 1వ తారీఖున సచివాలయం సిబ్బందితో కలిపి అందరూ ఆ రోజునే ఇంచుమించు 95% చేయడం జరిగింది. ఏదైతే 1వ తారీఖు ఆదివారం వస్తే అదే ముందు రోజు కూడా మరి ప్రజలందరూ చూశారు. ప్రభుత్వం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమ దిశగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే మరి ఈ రోజున శాసనసభ్యులు మొన్న ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి 50 వార్డులో 4 రోడ్లు మరి ప్రజలు ఇబ్బంది పడుతుంటే తీసుకెళ్ళి చూపిస్తే వెంటనే మరి కమిషనర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన మధ్యన ఉన్నటువంటి హోమియో బిల్డింగ్ ఒకటి అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 49, 1 ఈ 2 వార్డుల్లో కూడా చాలా వర్కులు అంటే ఈ 100 రోజుల్లోనే చాలా ప్రజల సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నారు. ఇంకా మరి రానున్న రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు 5, 6 తారీఖు దాకా కంప్లీట్ చేసే ఫంక్షన్ని మా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు